నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఆరిపోయే దీపానికి ఈ వెలుగు ఎక్కువ అన్నట్టు ఆరిపోయే పార్టీకి ఆవేశం ఎక్కువ అనే కామెంట్స్ వైసీపీ మీద సోషల్ మీడియాలో చాలా బలంగా అనిపిస్తున్నాయి. కారణం ఏంటంటే ఎటువంటి లాజిక్, ఎటువంటి రీజన్ లేకుండా సినిమా హీరోల చుట్టూ లేకపోతే సినిమాల చుట్టూ రాజకీయం చేసే కార్యక్రమం ఈ మధ్యకాలంలో వైసీపీ ఎక్కువగా చేస్తూ వస్తుంది. ప్రత్యేకించి ఈ 2-3 రోజులుగా రామ్ చరణ్ సినిమా గేమ్ చేంజర్ మీద చేసిన ట్వీట్లు, ఆ ఈవెంట్ తర్వాత జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలైన తర్వాత చేసిన ట్వీట్, ఇది వైసీపీ ప్రతిష్టని మసకబారేలా చేస్తున్నాయి. చాలా మంది అనొచ్చు, అసలు ప్రతిష్ట అంటూ ఉంటే కదా మసకబారటానికని. కాస్తో కూస్తో ప్రతిష్ట లేకుండా 40% ఓట్లు మేము తెచ్చుకోలేము కదా, అందువల్ల మాకు ప్రతిష్ట ఉంది అని వైసీపీ వాళ్ళు జస్టిఫై చేసుకుంటున్నారు. సరే, అది వేరే విషయం. పరువు, ప్రతిష్ట ఇవన్నీ పక్కన పెడితే వైసీపీ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే చాలా అంశాలు ఉన్నాయి వాళ్ళు ఎత్తుకోవడానికి. సూపర్ 6 మీద మాట్లాడినా జనం ఎంతో కొంత అర్థం చేసుకుంటారు. సూపర్ 6 మీద నారా లోకేష్ గారు, విద్యామంత్రి ఏమన్నారు? నారా లోకేష్ గారు, మేము అమలు చేయలేకపోవడానికి కారణం వైసీపీ అన్నారు. వాళ్ళు కారణం అంటున్నప్పుడు దాని మీద రెస్పాండ్ అవ్వాలి. ఎందుకు వైసీపీని నిందిస్తున్నారు? మేము కారణం అయితే మా కాలంలో జరిగిన కార్యక్రమాలు ఏంటి, ఇవి చెప్పుకోవాలి. అవి చెప్పుకోవట్లా. అవి వదిలేసి రామ్ చరణ్ సినిమా మీద ఏం మాట్లాడాలి, ఏం ట్వీట్ పెట్టాలి, లేకపోతే అల్లు అర్జున్ పుష్ప మీద ఏం ట్వీట్లు పెట్టాలి. అంబటి రాంబాబు గారు అయితే ఉద్యమం చేపట్టారు. ఏంటంటే మెగా కాంపౌండ్ నుంచి ఏ డెవలప్మెంట్ ఉన్నా సరే దానికి మరుసటి రోజు లేకపోతే సాయంత్రం ఎంబడి ట్వీట్ వచ్చేస్తుంది. ఆయన పుష్పకి వెసులుబాటు ఇవ్వలేదు, గేమ్ చేంజర్కి అయితే ఇచ్చేసారని చెప్పేసి ఆయన పెట్టుకుంటూ వచ్చారు. మరి అక్కడ ఇచ్చింది, అక్కడ ఇవ్వండి, ఇక్కడ ఇచ్చింది అంటూ అర్థం కాని విషయం. ఈ అంశం పక్కన పెడితే యాంకర్ శ్యామల వైసీపీలో జాయిన్ అయిన తర్వాత ఆవిడ ఇంతవరకు ట్వీట్లు అయితే బాగా పెడుతోంది. ప్రెస్ మీట్లు కూడా పెట్టి సరే మాట్లాడుతుంది, మీడియాతో మాట్లాడుతుంది. ఆవిడ అవుట్ ఆఫ్ ది కాంటెక్స్ట్ వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన అంశాలు, రేస్ బైక్లు వేసుకుని వెళ్ళండి, సైలెన్సర్లు పీకేయండి, ఇలా ఏదో ఆయన రచ్చగొట్టినట్టుగా ఆవిడ ట్వీట్లో మెన్షన్ చేసుకుంటూ వచ్చారు. అండ్ ఇంకోటి, మరి షిప్ని సీజ్ చేయమన్నారు కదా, అక్రమ రేషన్ బియ్యం ఉందని 55 రోజుల పాటు అది నిలిచిపోయింది. ఇప్పుడు రోడ్డు ప్రమాదం జరిగింది కాబట్టి ఆ రోడ్డుని, ప్రమాదం జరిగిన రోడ్డుని సీజ్ చేస్తారా అని ప్రశ్నించింది. టెక్నికల్ గాను, లాజికల్ గాను ఆమె అడిగిన పాయింట్ సరే, దానికి ఏదో కదా వ్యాలిడిటీ ఉంది, లాజికల్ గా మాట్లాడింది అని అనుకోవచ్చు కాక, ఆ సంఘటన వేరు, ఈ సంఘటన వేరు. ఇప్పుడు షిప్లో కొన్ని వేల మెట్రిక్ టన్నుల బియ్యం అక్రమంగా రవాణా అవుతోంది, రేషన్ బియ్యం. అది ప్రభుత్వానికి ఉన్న సందేహం. నివృత్తి చేసుకున్నారు, కొంత వెనక్కి తెప్పించారు, షిప్ని కొన్నాళ్ళు అలాగా ఎబెన్స్లో పెట్టారు, అట్లా ఉంచారు. సరే, నేను కస్టమ్స్ క్లియరెన్స్ వచ్చింది, షిప్ వెళ్ళిపోతుంది. దానికి ఈ రోడ్డు ప్రమాదానికి లింక్ పెట్టడం, ఇలాంటివన్నీ ఏంటంటే కొంచెం వైసీపీ కొన్న ఇమేజ్ని ఏమన్నా ఉంటే దాన్ని ఆ కాస్త ఇమేజ్ కూడా డ్యామేజ్ చేసే కార్యక్రమాలే. ఇలా ఆవేశపడిపోయి అది ఆరిపోయే పార్టీ అని ఎందుకు పదే పదే క్లెయిమ్ చేసుకుంటూ వస్తున్నారని చెప్పేసి కూటమి పక్షాలు వైసీపీని నిలదీస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ పొద్దునున్న మాజీ మంత్రి సాయంత్రానికి పార్టీలో ఉండడు, పొద్దునున్న పార్టీ సీనియర్ నాయకుడు సాయంత్రానికి పార్టీలో ఉండడు, తెల్లారికి జనసేనలోనూ టీడీపీలోనూ కనిపిస్తున్నాడు. లేదు, జనసేనలో చేరటానికో, టీడీపీలో చేరటానికో, బీజేపీలో చేరటానికో ఏవో ప్రయత్నాలు చేసుకుంటూ హైదరాబాద్లోను, ఢిల్లీలోను వాళ్ళ స్థాయిలో వాళ్ళు ప్రయత్నాలు చేసుకుంటారు. అక్కడ చెప్పించుకొని, ఇక్కడ చెప్పించుకొని ఏదో రిలీఫ్ కోసం చెప్పేసి. మరి ఒక పక్క క్యాడర్ మిస్సింగ్, నాయకులు మిస్సింగ్. మరి పార్టీని కాస్తో కూస్తో నడపగలరు, సమర్థులు, దక్షులు అనుకున్న వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇయ్యరు. బొత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇయ్యరు. మరి ఉత్తరాంధ్రలో ఈరోజు పార్టీకి పెద్ద దిగ్గా నిలబడిన ఆయన్ని కాదని అక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి పెత్తనం ఉంటుంది, అక్కడ మళ్ళీ వైవి సుబ్బారెడ్డి పెత్తనం ఉంటుంది, అక్కడ మళ్ళీ విజయసాయిరెడ్డి పెత్తనం ఉంటుంది. మరి ఆ అవమానాలన్నీ దిగమింగుకొని బొత్స సత్యనారాయణ గారు ఎందుకని వైసీపీలో ఉన్నారని చెప్పేసి అడిగే కూటమి పక్షాల నాయకులు లేకపోలేదు. సరే, వాళ్ళకు ఒక వెపన్ దొరికింది. ఏంటి? కొండపల్లి శ్రీనివాస్ గారు ఎయిర్పోర్ట్లో బొత్స సత్యనారాయణ గారు కాలు పట్టుకున్నారు అని చెప్పేసి ఆధారాలతో సహా ఏదో వీడియో దొరికింది. దాన్ని పట్టుకుని కొన్నాళ్ళు నడిపేశారు. తర్వాత తమ్మినేని సీతారాం గారి ఎపిసోడ్, దాన్ని పట్టుకుని కొన్నాళ్ళు నడిపేశారు. ఇప్పుడు సినిమాలు, దీన్ని పట్టుకుని నడిపేస్తున్నారు. ఇంతకు మించి వీళ్ళకి లేవా మాట్లాడటానికి? సూపర్ 6 ఇంప్లిమెంటేషన్కి కూటమి ప్రభుత్వం చెప్తున్న కారణాలు ఏంటి ఆలస్యానికి? విద్యాశాఖ మంత్రి, అలాగే క్యాబినెట్లో చేసిన తీర్మానాలు ఏంటి? ప్రస్తుతానికి ఎందుకు వాయిదా వేశారు? దీని మీద ఒక ఎలీట్ డిస్కషన్ జనాల్లో నడపగలిగితే వైసీపీకి ఏంటంటే
కొంత కన్స్ట్రక్టివ్గా వెళ్తుంది ఆ పార్టీ అనే ఒక ఇంప్రెషన్ అయితే జనాల్లోకి ఉంటుంది. అది లేకుండా చేసుకుంటున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి పరిశీలనలో ఉండి జరుగుతోందా, ఆయన కనుసనలోనే జరుగుతోందా, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాల అనే సందేహాలు లేకపోలేదు. ఇంకోటి ఇంకా హైరార్కీ ఎట్లా ఉందంటే, మనం గనక చూస్తే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఇంకా మీరు ముఖ్యమంత్రి అనే భ్రమల్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కోటరీ ఉంచేయడం వల్లే ఈ అనర్థాలను ఈ ఉత్పాతాలు అని అనేవాళ్ళు లేకపోలేదు. పార్టీలో వాళ్ళే, బయట వాళ్ళు కాదు, మళ్ళీ కుటుంబ పార్టీలో వాళ్ళు కాదు, వైసీపీలో వాళ్ళే. ఇంత నష్టం జరుగుతుంటే డ్యామేజ్ కంట్రోల్ ఎక్సర్సైజ్ ఎక్కడా ఉండదు. లడ్డూ గురించి వాళ్ళ హయాంలో జరిగినట్టుగా చెబుతున్న కల్తీ వ్యవహారంలో సిట్ ప్రోగ్రెస్ ఏంటనేది ఇంతవరకు బయటకు రాదు. అది అడగరు, అది మాట్లాడరు. అలాగే పుష్కరాలప్పుడు అంతకుముందు గోదావరి పుష్కరాలప్పుడు మరి 30 మంది పైగా చనిపోయినప్పుడు సోమయాజుల కమిషన్ వేశారు చంద్రబాబు గారి ప్రభుత్వంలో. దాని రిపోర్టు వాళ్ళు ఎలాగో తొక్కిపెట్టేశారు. ఆ రిపోర్ట్లో ఏముంది ఏమో తెలియదు. తర్వాత వచ్చిన మరి వైసీపీ ప్రభుత్వం అయినా దాన్ని బయటికి తీయాలి కదా, అది తీరా. ఇవాళ వచ్చి పుష్కరాల్లో ఇంతమంది మరణానికి మీరు చంద్రబాబు గారు మీరు కారణం కాదా అని నిలదీస్తే జనం నవ్వుకోరు, ప్రతిష్ట దిగజారిపోదు. వైసీపీ ఇవన్నీ ఎందుకు ఆలోచించలేకపోతుందో అర్థం కావట్లా. వాళ్ళు ఎంబడే ఏమంటున్నారు, ఈ మన పాపికొండల దగ్గర బోటు ప్రమాదంలో అంతమంది చనిపోతే దానికి బాధ్యత మీది కాదా? వీళ్ళు నిజంగా వీళ్ళకి దమ్ముండి ఆ రోజున విజిలెన్స్ దగ్గరున్న దుర్గగుడిలో జరిగిన క్షుద్ర పూజల నివేదిక విజిలెన్స్ దగ్గర ఉంది ఏపీ ప్రభుత్వం. అప్పుడు విజిలెన్స్ డీజీగా గౌతమ్ స్వామి గారు ఆయన ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి భాషలో ఆయన గౌతమ్ అన్న అని పిలిచేవారు. ఆయన ఉన్నారు. మరి ఆయన రిపోర్టు ప్రభుత్వానికి వల్ల ప్రభుత్వం కూడా దాన్ని బహిర్గతం చేసే ప్రయత్నం చేయాలి. సోమయాజుల కమిషన్ రిపోర్ట్ని అవకాశం ఉండి కూడా వాళ్ళు బహిర్గతం చేయలేకపోయారు. మరి ఎవరితో ఎక్కడ ఏ స్థాయిలో లాలూచిపడ్డారు? పార్టీలకు అతీతంగా లాలూచులు ఉంటున్నాయా? ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా వీటన్నిటి మీద వైసీపీ నిలదీసే వాళ్ళు ఉన్నారు. రెండోది కాంపెన్సేషన్ గురించి మాట్లాడుతుంటే అది గేమ్ చేంజర్ సినిమాలో పాటల కోసం 75 కోట్లు ఖర్చు పెట్టారు. వీళ్ళకి చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి 5 లక్షలు ఇస్తారని. వెంటనే అక్కడి నుంచి వచ్చిన కౌంటర్ ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారి హఠాన్ మరణానంతరం ఒక దుర్మరణం అది. అనంతరం చాలా మంది ఆయన అభిమానులు గుండాకి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, ఆత్మహత్య చేసుకుంటున్నారు. వాళ్ళకి మరి వైసీపీ ఏం సాయం చేసింది? త్వరలో 1,00,000 ఇచ్చి ఊరుకుంది. ఇవి అడుగుతున్నారు, మీరు అప్పుడు ₹1,00,000 ఎందుకు ఇవ్వలేదని. సో అంటే ప్రాపర్ ఎక్సర్సైజ్ అయితే వైసీపీలో జరగట్లేదు, ప్రాపర్ కమ్యూనికేషన్ అయితే ఉండలేదు, కమ్యూనికేషన్ అమంగ్ ద టాప్ హెడ్స్ ఉండలేదు, అండ్ ఇగోలు అక్కడ డామినేట్ చేస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి అనుకుంటే బయటకు వచ్చేసరికి ఆయన అయ్యవారు అనుకుంటే బయటకు వచ్చేప్పుడు కోతి అయిపోతుంది. సో ఇంత అవ్యవస్థ అక్కడ ఉన్నప్పుడు ముందర పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టకుండా ఉత్తినే కూటమి మీద పడిపోతే ప్రయోజనం ఉండదు. అందుకనే ఆరిపోయే పార్టీకి ఆవేశం ఎక్కువ అనే ట్రోల్స్ చాలా బలంగా వినిపిస్తున్నాయి. వైసీపీ బాస్ చీఫ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇది రివ్యూ చేసుకోవాల్సిన హై టైం.